నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఉదయం పూట గణపతి దగ్గర దీపారాధన చేసి గణపతిని నీలం రంగు పుష్పాలతో పూజించాలి. అలాగే గణపతికి ఉండ్రాళ్లతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల శని దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా సంకష్టహర చతుర్థి కాబట్టి సాయంకాలం పూట గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయాలి. సాయంకాలం పూట పూజా మందిరంలో పీట మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి సవ్యస్వస్తి గుర్తు ముగ్గు వేసి 21 జిల్లేడాకులను ఏర్పాటు చేయాలి. ఆ 21 జిల్లేడాకుల మీద తడి గంధంతో బొట్లు పెట్టాలి. 21 జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి విగ్రహాన్ని ఉంచాలి. ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. 21 జిల్లేడు పూలు తీసుకొని వాటిని మాలికలాగా తయారు చేసి ఆ 21 జిల్లేడు పూల మాలికను శ్వేతార్క గణపతి విగ్రహానికి అలంకరించాలి. ఆ తర్వాత జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తూ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఆ తర్వాత గణపతికి అటుకులు, బెల్లము, పాలతో చేసినటువంటి పాయసము నైవేద్యంగా సమర్పించాలి. గణపతికి నివేదించిన పాయసాన్ని ఆరుబయట వెన్నెలలు చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఉంచి మళ్ళీ గణపతి దగ్గర ఉంచి ప్రసాదంగా స్వీకరించాలి. సాయంకాలం పూట గణపతిని పూజించేటప్పుడు పంచపుష్ప పూజ చేసినట్లయితే సంతానపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి అలాగే కుటుంబపరంగా ఉన్న సమస్యలన్నీ అధిగమించటానికి సాయంకాలం పూట పంచపుష్ప పూజ చేయాలి. ఆ పంచపుష్ప పూజ ఏంటంటే మొట్టమొదటి పుష్పం పద్మపుష్పం, రెండవది కలువ పువ్వు, మూడవది ఎర్ర మందార పువ్వు, నాలుగవది గన్నేరు పువ్వు, ఐదవది సంపంగి పువ్వు. ఈ 5 పుష్పాలతో గణపతిని సాయంకాలం పూట పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మల్లెపూలు కూడా ఈ 5 పుష్పాలతో పాటు కలిపి పూజిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పుష్పాలన్నీ అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా జిల్లేడు పూలతో పూజించిన గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కూర్చొని సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే గణపతికి పంచామృతాలతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ గరికపోచలు కలిపిన జలాలతో కానీ దేవాలయంలో అభిషేకం చేయించుకున్న గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి కాబట్టి జాతకంలో శని మహాదశ నడుస్తున్న వాళ్ళు, శని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు, గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని ఇలాంటివన్నీ నడుస్తున్న వాళ్ళు జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు అన్నిటి నుంచి బయటపడటానికి నల్లరాయితో చెక్కిన గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ నల్లరాయితో చెక్కిన గణపతి అందుబాటులో లేని పక్షంలో శ్వేతార్క గణపతిని పూజించిన సమస్త శుభాలు చేకూరతాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన మిథున సంక్రమణం సందర్భంగా సూర్యభగవానుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, మిథున సంక్రమణం సందర్భంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ధర్మాక్షకాననమితి ప్రవదంతి విప్రాహ. విప్రాహ అంటే వేదాది జ్ఞానము కలిగినటువంటి వారు. దీన్ని ధర్మకాననం అంటారు. ఇక్కడ ధర్మాక్షకాననమితి ప్రవదంతి విప్రాహ, దీన్ని ధర్మకాననము అని అంటారు ఎవరు? విప్రులు. చూసారు ఎవరేమంటారు? అర్థార్థకాననమపి ప్రవదంతి లోకాహ. ఈ లోక ప్రయోజనాలే ప్రధానమని తిరిగే వాళ్ళు ఉంటారే, ఎక్కడికి వెళ్ళిన వ్యాపార వాసనలు పోవు. ఇది అంతా ఉంటుంది, ఇది క్వాలిటీ అంతా, ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కాశీకి తీసుకెళ్ళిన విశ్వేశ్వరుడు కనబడ్డా నువ్వు వేసుకున్న ఆభరణాలు క్వాలిటీ అని అడుగుతారు. అక్కడ
ఉంటే వాళ్ళ సంస్కారాలు అలా ఉంటే ఏం చేస్తాం? అలాంటి వాళ్ళకి ఇది అర్థకారణము. కానీ ఎవరికి ఏంటో చెప్పండి, దేవతలకి ఆనంద కారణము, విప్రులకి ధర్మ కారణము, లోకాహ లౌకికులైనటువంటి వారికి అంటే విషయ దృష్టి కలవారికి అని అర్థం. ఇక్కడ అంటే లోకంలో ఉన్నవారంటే అందరూ లోకంలోనే ఉన్నారు, కానీ విషయ దృష్టి కలవారికి ఇది అర్థకారణము. కామారి కాననమితి ప్రతికృత కామాహ. అద్భుతం. కామం జయించిన వారికి ఇది కామారి కాననము అన్నారు. ఏమి అందమైన మాట. ఇక్కడ వరకు మనకు ధర్మం అర్థం చెప్పారంటే మూడోది రెడీగా ఉంటాం. ఏం చెప్తాడు? కామకాననం అని చెప్పాలి కదా. అర్థకారణం ఇదే, ధర్మకారణం ఇదే, ఆనందకారణం ఇదే. మరి కామకారణం చెప్పాలా? అలా చెప్పలేదు ఇక్కడ. అది గొప్ప విషయం. ఇక్కడ కామారి కాననము అన్నాడు. ఇక్కడ కామారి అంటే ఎవరు? శివుడు. అర్థమైంది కదా. ఎందుకంటే కాముడైన మన్మధుడిని తగలబెట్టేసిన వాడు కనుక కామకాననము కూడా కామారి కాననము అన్నాడు. కామాన్ని తగలబెట్టిన శివుడి యొక్క వనం ఇది. ఇక్కడ ఆనందం ఇక్కడ ఆయన విహరిస్తున్నాడు. ఇక్కడ మరి కామకారణం చెప్పలేదు కదండి. అంటే కోరికలు తీరవా? అది ఎక్కడుంటుందంటే శాస్త్ర ప్రకారం అర్థకానంలో కలిసిపోయి ఉంటుంది. తెలుసుకోండి. ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షములనే దానిలో అర్థకామాలు కలిపి ఒకటి, అది చూడగలగాలి ఇక్కడ. అందుకే అర్థము అంటే లౌకిక దృష్టి ప్రయోజనం అన్నాం. ఆ కోరికతోనే ఉంటుంది కదా అది. కానీ అర్థం కామం నిజానికి వేరు కాదు. అందుకే కొందరికి అర్థమే కామం, కొందరికి కామమే అర్థం. అందుకే అర్థకాననం అన్నాడు, కామారి కాననం అన్నాడు చివరికి. అంటే దీని పేరు శివకాననము అని అర్థం. కామారి కారణం అంటే శివకారణం. ఎందుకు శివకారణం? శివుడు విహరిస్తుంటాడు కనుక, శివుడు ఇల్లు కదా. కనుక ఇది కామారి కాననము, అర్థకాననము, ధర్మకాననము, ఆనందకానము. దేవతలకి ఆనందకాననము, విప్రులకి ధర్మకాననము, అదేవిధంగా లౌకికులకి అర్థకారణము. ఎవరైతే వినివృత్త కామాహ, ఎవరు కామాన్ని జయించారో వారికి ఇది కామారి కారణము అన్నాడు. అంటే కోరికల్ని జయించిన వారికి ఇది శివుడి వనం అని తెలుస్తుంది. అంటే ఇది శివుడి వనం అనే అనుభూతి నీకు ఎప్పుడు వచ్చింది? నువ్వు కోరికలు జయిస్తే. అంటే కోరికలు జయించితే కానీ శివుడు అనుభూతికి రాడు అని దీని యొక్క విషయం అండి. ఎందుకంటే కామోన్నంతసేపు కామారు ఎక్కడొస్తాడు? వాటిని జయించిన వారికి ఆయన తెలుస్తాడు అని చెప్తున్నారు. అందుకే విశ్రాంతిం ప్రాప్యయత్ర వ్రజతి పరసుఖం మూల విశ్రాంతి రూపం విశ్రాంతా సాధవో ఏ శ్రమధన ఖచిత వ్యగ్రతాం సంచజంతి. అసలు జీవితం ఎప్పుడు అవిశ్రాంతం. అవిశ్రాంతం అంటే విశ్రాంతి లేనిది. ఎప్పుడు దేనికో దానికి శ్రమ. అవునా లేదా అండి? శరీరం శ్రమ పడ్డం, మనసు శ్రమ పడ్డం, ఎన్ని ఆలోచనలు, ఎన్ని తాపత్రయాలు, వీటన్నిటినీ ఇలాంటి శ్రమ పోయి అని సేద తీరడం అనేది ఎప్పుడూ దొరకదు. పొద్దుటి నుంచి పని చేశాక తర్వాత ఏసీలు కూర్చొని కాసేపు విశ్రాంతి అండి, అది కాసేపే, అది భ్రాంతి. ఆ సమయంలో కొంచెం విశ్రాంతి ఉండదు. కానీ విశ్రాంతి అనే మాటకి సరైన చోటు ఏది అంటే కాశీయే. శ్రమధన ఖచిత వ్యగ్రత. శ్రమధన ఖచిత వ్యగ్రత. శ్రమము, ధనము వీటితో నిరంతరం కొట్టుకుపోతున్న మనస్సు నిజంగా విశ్రాంతి పొందే చోటు ఇది గనకనే సాధువులు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అటువంటిది ఇది అని చెప్తూ, ఇలాంటి కాననమునకు రాకుండా అరణ్యాల్లో తిరుగుతారేంటయ్యా మీరు అన్నాడు. అదేమిటి? విషయారణ్య సంచారం వద్దు. కనుక విషయ అరణ్యములు విడిచిపెట్టి బ్రహ్మవనమునకు రావయ్యా. ఇవి తప్ప మిగిలినవన్నీ అరణ్యమే. నిత్యం తిరిగేది భవారణ్యం అని పేరు పెట్టింది భాగవతం దీనికి. దానికి కొన్ని అధ్యాయాలే చెప్పింది. సంసారం అనే అరణ్యం. ఇక్కడ చిక్కుకు పడిపోతే కొన్ని చోట్ల తోవ తెలియదు, పోని వెలుగు కూడా రాదు. దట్టమైన చెట్లుంటే సూర్యకాంతి రానట్టు జ్ఞానకాంతి కూడా సోకని భవారణ్యం ఉంది. ఎప్పుడు ఏ జంతువు మీద పడుతుందో తెలియదు. దానికి తోడు మధ్యలో బందిపోటు దొంగలు కూడా కాపు కాచుకుంటూ ఉంటారు. కనుక ఈ భవారణ్య లక్షణాలన్నీ ఉన్నాయి అక్కడ. ఇది అరణ్యం కాదు, అది భవారణ్యం. ఇది శివవనం. శివారణ్యం అనకూడదు మళ్ళీ ఇక్కడ. కనుక శివవనం ఇది, ఆనందవనం ఇది, బ్రహ్మవనం ఇది, అర్థవనం ఇది, ఇది కామారి వనం ఇది, ధర్మవనం ఇది అంటూ అందమైన విషయములు చాలా చెప్తూ, ఇలాంటి చోట చేయవలసి శుద్ధ కార్యాన్ని కుర్యు. మాటికి శుద్ధ కార్యములు చేయి, పాపమునందు రతి తగ్గించుకో. పాపే రతించ సునివార్య మనస్సమాధవు ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథ. ఎక్కడ విన్నట్టుందా? విశ్వనాథాష్టకంలో మనకు కనబడుతున్నది. అందులో చాలా చక్కగా చెప్పాడు. పాపే రతించ సునివార్య, పాపమునందు ఆసక్తిని బాగా నిగ్రహించి మనస్సమాధవు ఆదాయ, మనస్సును సమాధి ఎందు తీసుకువచ్చి, అటువంటి వాడు హృద్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం.
వ్యాస భగవానుడు ఆ విశ్వనాథాష్టకంలో మొత్తం నోటుకొచ్చండి. శ్లోకం ఎంత రమ్యమైన శ్లోకం. మొత్తం అష్టకంలో సాధనకు సంబంధించి అంశం ఎలా అయితే విశ్వేశ్వరుడు చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు? హృత్కమల మధ్యగతం పరేశం అని చెప్తూ విధి నిషేధపరా మరొక్క రహస్యం చెప్తున్నాను. సాధారణంగా వనంలో అందం ఏంటో తెలుసా? అందమైన పక్షుల గురించి గొప్ప మాట ఇక్కడ చెప్తున్నాడు. పక్షులు అరణ్యంలో ఉండే పశువులు. ఇక్కడ ఈ పశువులకి జంతువులకి భయాల్లో, ఎందుకంటే క్రూర మృగాల్లో నేను ఇక్కడ అన్ని సాధు మృగాలే సంచరిస్తున్నాయి. అంటే లేళ్ళు, కుందేళ్ళు అందమైనవి అలా కనిపించి వెళ్ళిపోతుంటే అందమైనవి. అలాంటున్న వనం చాలా బాగుంటుంది, అంతే కదా. అదే కానీ భయంకరమైన పులులు మొదలైన ఉన్నాయనుకోండి, వీటికి కూడా ప్రమాదం, తోడేళ్ళు వాటన్నిటి వల్ల. అలాంటివి లేవుటి వనంలో. అన్నీ అలాంటివి. అంటే బ్రహ్మానందే కాననే సద్వసంతే పక్షివ్యాజా సన్మృగాశ్చాపి చాన్యే కేశ్చిత్ దేవా కేపి శుద్ధా మునీంద్రా దేవర్షీణాం ఏపి భక్తా భవంతి. ఈ కాశీక్షేత్రంలో కొందరు దేవతలు, కొందరు మునీంద్రులు, కొందరు దేవర్షులు, కొందరు మహాయోగ స్థితికి చెందిన భక్తులు కూడాను ఈ బ్రహ్మానందం అనే వనంలో పక్షుల్లాగా జంతువుల్లాగా విహరిస్తుంటారు. సుమా అన్నాడు. ఇక్కడ చూడండి, మంచి అందమైన వనానికి వెళ్తే కిలకిలా రావాలి పొద్దున్న వస్తుంటే ఎంత బాగుంటుంది. అలా వెళుతున్నప్పుడు చెట్టు కొమ్మ మీద పక్షులు 4 కనబడగడ మన ఒళ్ళు పులకించిపోతుంది కదా. అలా తిరుగుతుంటారట పక్షుల్లాగా, జంతువుల్లాగా దేవతలు, సిద్ధపురుషులు. ఎక్కడ? ఈ బ్రహ్మవనంలో. బ్రహ్మానందే కాననే, బ్రహ్మానంద కాలంలో తిరుగుతుంటారు. అంటే దేవతలు ఆ రూపాలు ఎందుకు తీసుకుంటారయ్యా అంటే చెప్తున్నాడు. విధి నిషేధ పరామనుజా సదా విధి నిషేధ కృత సుఖవర్జితా విధి నిషేధ భియా మృగపక్షిణో నకలు కర్మ ధియా సుఖ భూరియం. ఒక రహస్య శ్లోకం. కాశీ రహస్య గ్రంథంలో ఎన్ని శ్లోకాలు రసవత్తరంగా ఉంటాయో. సమయం భయం చేత కొన్ని మనం చెప్పుకుంటున్నాం, అది కూడా కొన్ని రసవత్తమమైనవి ఎంచుకుంటూ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. శనివారం నాడు రావి చెట్టు ప్రదక్షిణం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మనందరికీ కలిగిస్తుంది. రావి చెట్టు త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు రావి చెట్టులో. రావి చెట్టుకి శనివారం నాడు ప్రదక్షిణం చేసి అక్కడ దీపారాధన చేసి ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం మన్ని ఆశీర్వదించడమే కాకుండా వృక్షాలు దేవతా స్వరూపాలు కాబట్టి ఆ వృక్షాల్లో ఉండేటువంటి అతీంద్రియమైనటువంటి శక్తి పుంజాలు మనకు పట్టినటువంటి తీవ్రతరమైనటువంటి దురదృష్టాన్ని తొలగింపచేస్తాయి. దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెంట ఉండాలి అంటే శనివారం నాడు రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణం చేయండి. అంతేకాదు, రాని బాకీల కోసం మనసంతా వికలమైపోతున్నప్పుడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 5 మినుములు, కొద్దిగా పెరుగు కలిపి ఆ యొక్క రావి చెట్టు మొదట్లో గనక నీటితో తర్పణం ఇస్తూ నమస్కారం చేసినా కూడాను రుణ విమోచన జరిగి రావలసినటువంటి బాకీలు కూడాను మనకు రావటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ జీవిత ఆరాట పోరాట వ్యవస్థలో మన జీవనం సక్రమంగా జరగటానికి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఆచితూచి అడుగు వేయటానికి కూడా ఈ రావి చెట్టు ప్రదక్షిణ అద్వితీయంగా పనిచేస్తుంది. ఆ రావి చెట్టు పైన అంత విశేషవంతమైన ప్రభావం దాగి ఉంది కాబట్టే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి చిన్న బాలుడుగా తన బొటన వేలు నోటిలో పెట్టుకొని రావి ఆకుపైనే ఆయన సాక్షాత్కరించినట్టుగా మనకు మొట్టమొదట
ఈ కలియుగ ఆరంభంలో ఉన్నటువంటి కథ. కాబట్టి సాక్షాత్తు అక్కడ మనం గ్రహించాల్సింది రావి చెట్టులో దాగిన ఆ వృక్షానికి ఉన్నటువంటి అతీంద్రియమైనటువంటి శక్తితత్వం అక్కడ ప్రదక్షిణం చేయటం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సుమా. అందున శనివారం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. షష్ఠిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:47. తిథి తదియ మధ్యాహ్నం 3:43 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 12:19 వరకు. వర్జం ఉదయం 7:38 నుంచి 9:19 వరకు. మరల తెల్లవారుజామున 4:25 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుంచి 7:29 వరకు. అమృతకాలం సాయంకాలం 5:39 నుంచి 7:19 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకౌర్క రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శనివారం, ప్రదోషం, సంకష్టహర చతుర్థి. ఉదయకాలం శంకరుడికి నూనెతో అభిషేకం చేసి నువ్వులతో పూజ చేసి ఆ నూనె పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, ఆ నువ్వులు ఆవులకు పెట్టడం, వెంకటేశ్వర దీపారాధన, ఆంజనేయ స్వామికి ఆకుపూజ, 21 ప్రదక్షిణాలు మొదలైన కార్యాచరణల వల్ల గ్రహదోషాలన్నీ తొలగి వ్యక్తి ఆనందాన్ని పొందగలుగుతాడు. విశేషించి ఈరోజు ప్రదోషం ఉన్నందువల్ల మరల సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి శివునికి ఆ నువ్వులను ఆవులకు పెట్టడం మంచిది. అలాగే ఆ తర్వాత సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించి 21 దూర్వాయుగ్మములతో, 21 పుష్పాలతో, 21 పత్రాలతో పూజ చేసి 21 చిమ్మిలి ఉండలు నైవేద్యం చేసి 21 చిమ్మిలి ఉండలు దానం చేయడం ద్వారా, వాయనం ఇవ్వడం ద్వారా సంకష్టహర చతుర్థి వ్రతకల్పాన్ని, వ్రతగాథను వినడం ద్వారా నీలాపనిందలు తొలగుతాయి, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. సంకష్టహర చతుర్థి విధానం ఆ వ్రత కల్పంలో మనం చూసి ఆచరణ చేసి కథ చదువుకొని రాత్రి 9:29 తరువాత చంద్రునికి తర్పణాలిచ్చి పూజించడం ద్వారా మనకు గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఒక మనిషి తనకు తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో, తక్కువవాడు అనుకోవడం కూడా అంతే తప్పు. నేను వెడుతున్నప్పుడు నీతో కలిసి నడుస్తుంటే ముళ్ళ పొద నా ఒంటికి గీసుకుంటే నాకు మెత్తటి దుప్పటి కప్పినంత సంతోషిస్తాను. కాబట్టి అగ్రతస్తే గమిష్యామి మృద్దంతి కుశకంటకాన్, ముందు నడిచి ముళ్ళని కూడా తొక్కి నేను మెత్తన చేస్తాను తప్ప నువ్వు పక్కన లేకపోతే మెత్తటి తివాచీలు పరిచిన అంతఃపురంలో అడుగు తీసి అడుగు వెయ్యమన్నా నేను వెయ్యలేను. నాకు ఇష్టం ఉండదు. నాకు నువ్వు కావాలి, నీతో కలిసి ఉండడం కావాలి, నీతో కలిసి జీవించడం కావాలి. నీకు దూరంగా ఉండడం సుతారము నాకు ఇష్టం కాదు.
ఎందుకు ఇష్టం కాదంటే అది నా మానసిక బలహీనత కాదు, అది వైదిక హృదయం కనుక. కేవలం నీతో ఉండడం కాదు, నీతో కలిసి ఉండి నిన్ను సుఖపెట్టడం, సంతోషపెట్టడం, ఇద్దరం కలిసి సంతోషంగా ఉండడం, తృప్తిగా జీవనం చేయడం, అదే రామానా హృదయం. అందుకని నాకొద్దు, ఇద్దరం కలిసి అరణ్యానికి వెళ్ళిపోదాం. ఇది తప్పు అని నువ్వు చెప్పు, ఇలా ఉండకూడదని నువ్వు నాకు చెప్పు, అప్పుడు నేను దాన్ని పరిశీలిస్తాను. అది తప్పని ఎలా చెప్పగలడు రాముడు మాత్రం? అరణ్యంలో ఉండే కష్టాలు చెప్పడం మొదలెట్టాడు. అక్కడ ఏనుగులు ఉంటాయి, పులులు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, అరుస్తాయి, చీకటిగా ఉంటుంది, పడుకోవాలి, రాత్రి భూతాలు వస్తాయి, పిశాచాలు వస్తాయి, భయంకరమైనటువంటి ఆ ఈల పురుగులు తిరుగుతుంటాయి, దోమలు కరుస్తాయి, నువ్వు సుకుమారివి, నువ్వు తట్టుకోలేవు, ఇన్ని చెప్పాడు. ఆవిడ ఏమందో తెలుసా? కిం త్వామంజత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. అసలు భర్త తనని తీసుకెళ్ళడేమో, తనకి దూరం అయిపోతాడేమో, తన వైదిక ధర్మం పోతుందని భర్తని విడిచిపెట్టి ఉండలేక ఆక్రోశిస్తున్నటువంటి ఒక ఆడది తన భర్త దగ్గర స్వతంత్రంగా ఆ మాట అనకపోతే ఊళ్ళో ఎవరి దగ్గర అంటుంది? అలా స్వాతంత్ర్యమైనా అంతే, పరమేశ్వరుడి దగ్గరే స్వాతంత్రం చెప్తున్నామే. ఎవడబ్బా సొమ్మ నీ కులుకూచూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. రాముడు నొచ్చుకున్నాడా? ఒక భార్య ఎంత ఆక్రోశమో వచ్చేసింది, ప్రేమతో తట్టుకోలేక భర్తనంది. అది సహృదయంతో స్వీకరించాలి. అంతేకాని దాన్ని కూడా విపరీత వాక్యం కింద తీసుకున్నాం అనుకోండి, అసలు దాంపత్యానికి అర్థం ఉండదు. రాముడు నరుడని కథ చదివినప్పుడు రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ ఆ పరిస్థితుల్లో అలా మాట్లాడడం 100కి 100 పాళ్ళు సహేతుకం. అప్పుడు కూడా మాట్లాడకపోతే అర్థం లేదు ఇంకా అసలు ఆ కథకి. అంత ఆవేశం వచ్చినప్పుడు, అంత బాధ వచ్చినప్పుడు, ఏటా పులులు ఉంటాయంటావు, ఏనుగులు ఉన్నాయంటావు, సింహాలు ఉన్నాయంటావు, రాక్షసులు ఉన్నారంటావు, ఏవో పెద్ద కోదండం పెట్టుకుని వీరరాఘవ విజయరాఘవ అని తిరుగుతుంటావు, మగాడివి కావు, నువ్వు రక్షించలేవు, వాటిని కొట్టి ఇంతమంది రాక్షసుల్ని చంపగలిగిన మొనగాడివి, ఏనుగులు ఉంటాయి పులులు ఉంటాయి, నువ్వు రావద్దంటావేంటి? అనద్దు. సీతమ్మ మాట వెనక ప్రేమ రాముడు చూడగలిగాడు, మనకెందుకు విపరీత వ్యాఖ్య? కాబట్టి ఆవిడ ఏదో అనేసిందని మనం బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. ఆవిడ పరమసహేతుకంగా మాట్లాడింది. ఆ దాంపత్యంలో ఆ పరిస్థితులలో అంతకన్నా ఇంకోలా మాట్లాడడం ఎవరికీ సాధ్యం కాదు. నేను వస్తే అవన్నీ చూసి బెంగ పెట్టుకుని అస్తమానం పర్ణశాలలోంచి నువ్వు ఎటన్నా 4 అడుగులు ఎడదామంటే ఇంకక్కడి నుంచి నీ చేటును బాబోయ్ ఏనుగు అరుస్తుందండి, బాబోయ్ పులు అరుస్తుందండి అంటాను అనుకుంటున్నావా? రామా, నేను అలా ఏం భయపడను. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనం నివస్యామి యథాపితుర్గృహే. ఆవిడంది, ఎందుకంత బెంగ పెట్టుకుంటావు? నాకేం భయం లేదు రామా. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం. ఏనుగులతో, వానరములతో, క్రూర మృగాలతో ఉన్నటువంటి అరణ్యంలో నేను నీతో కలిసి తిరుగుతాను. నేను ఎలా ఉంటానో తెలుసా అరణ్యంలో ఉన్నప్పుడు? అహం నివస్యామి యథా పితుర్గృహే. పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల ఎంత సంతోషంగా ఉంటుందో నేను అంత సంతోషంగా ఉంటాను. ఒక ఆడపిల్ల ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్ళడం అంటూ వస్తే సంతోష ప్రకటనం చెయ్యాలి అంటే అదొక్కటే మార్గం. అత్తవారింటి నుంచి ఎక్కడికో వెళితే బా ఈ ఇల్లు వదిలేసి ఆ ఇంటికి వెళ్ళిపోతే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో అంత కదా ఆడపిల్ల. అలా అన్నా మర్యాద కాదు అది. ఏమంటుంది? పిచ్చి తెల్లు అనగలిగిన మాట ఒకటే, మా పుట్టింటికి వెడితే మళ్ళీ మా నాన్నగారు మా అమ్మ ప్రేమ అవన్నీ ఎంత సంతోషంగా ఉంటుందోనండి అంటుంది. రామ, నాకు అరణ్యానికి వెడితే పుట్టింటికి వెళ్ళినంత సంతోషంగా ఉంటుందండి. తప్ప నేను నీతో వచ్చానని నేనేదో బాధపడతాను, క్రూర మృగాలు ఉన్నాయి అనుకుంటున్నావా? నేనేం అలా బాధపడను అంది తల్లి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ శతద్వనుడు భోజవంశానికి చెందినవాడు. ఆ వంశం వారి అందరితోనూ విరోధం తెచ్చుకుపెట్టావు. ఆ మణి నిజంగానే దొరకలేదో, నువ్వే ఎక్కడైనా దాచేశావో దేవుడికి తెలియాలి. ఎందుకంటే మొదటి నుంచి నువ్వు నాకు కావాలా అని అడుగుతున్నావు. దాని నుంచి ఎంత అవమానపడ్డావు. తర్వాత అవమానాన్ని సరిచేసుకున్నావు. మళ్ళీ దాని మీద నీకు కన్నుంది.
శతద్రోణుడి దగ్గర దొరికినటువంటిది నువ్వు ఎక్కడో దాచిపెట్టావు. నువ్వు లేదని అబద్ధం చెప్తున్నావు. సరే, ఏమైతేనేమి, నువ్వు నా తమ్ముడివి. నాకేదో అనుమానం నీ దగ్గరే ఉంది శమంతకమణి, నాకు తెలుసు. కానీ నీకు నేను చెడ కోరలేను కదా. నీకు శుభమే అగుగాక. నేను మాత్రం ఇక నీ ముఖం చూడను. నాకు నువ్వు అక్కర్లేదు, నీ వృష్టి వంశము అక్కర్లేదు, నీ ద్వారకా అక్కర్లేదు. నాకు తోచిన చోటుకి నేను పోతానని అన్నాడు. ఇలా అనేసి బలరాముడు విసవిస నడుచుకుంటూ మిథిలా నగరం వైపుకి వెళ్ళిపోయాడు. ఇక నీ సహవాసం వద్దు నాకు, ఇక నీ దగ్గర నేను ఉండలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు ఏమీ చేయలేక నిజంగా ఆయన దగ్గర లేదు పాపం మణి. మళ్ళీ అపవాదం కృష్ణుడికి. పరమాత్ముడే కదా అన్ని దెబ్బలు తింటూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఏమీ చేయలేక వెనుదిరిగి ద్వారకకు వచ్చేశాడు. ఇంకేం చేయటం అని అటు మిథిలాపుర ద్వారకం దగ్గర ఉన్న ద్వారపాలకుల బలరాముణ్ణి గుర్తించి తమ రాజుగారికి వార్త చేరవేశాడు. ఆయన కంగారు పడుతూ ఎదురొచ్చి స్వాగతం చెప్పి బలరాముణ్ణి సాదరంగా తన నగరంలోకి తీసుకువెళ్ళాడు. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇక శమంతకమణిని స్వీకరించినటువంటి అక్రూరుడు తన గతి ఏమిటా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇది ఇట్లా జరిగిపోయింది. శతద్రోణుడు చచ్చిపోయాడు, శ్రీకృష్ణ బలరాములు విడిపోయారు. ఈ నాగతి ఏమిటి? ఈ మణిని పట్టుకున్న వాళ్ళంతా సస్తారని తెలిసిపోయింది. ఇక నేను కూడా సావలసిందే. అయితే అతను చాలా తెలివైనవాడు. అంత త్వరగా ఓటమి ఒప్పుకోలేదు అక్రూరుడు. చచ్చిపోతానని యోచన చేయలేదు. ఈ మణి ఎట్లాగో ప్రతిరోజు బంగారం కురిపిస్తుంది. తనకు డబ్బుకు కొదవలేదు కనుక యజ్ఞం మీద యజ్ఞం చేస్తూ నిరంతరము యజ్ఞదీక్షలో కూర్చుంటే శ్రీకృష్ణుడు యజ్ఞదీక్షలో ఉన్న వారి మీదికి యుద్ధానికి రాడు గనుక తన భద్రతకు లోటు లేదు. అంతకన్నా మరో ఉపాయం కనిపించడం లేదు. ఎంత యుక్తిగా యోచన చేశాడు చూడండి. యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞాలకు చాలా డబ్బు ఖర్చు పెట్టాలి కదా. డబ్బుకేమీ తక్కువ లేదు కదా. శమంతకమణి కురిపిస్తున్నది కదా, బంగారం కురిపిస్తుంది కదా. ఆ బంగారుతో సమృద్ధిగా యజ్ఞాలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. యజ్ఞదీక్ష పట్టుకున్నటువంటి వాళ్ళ మీద శ్రీకృష్ణుడు యుద్ధానికి రాడు అని బాగా అందరికీ తెలుసు. పరమాత్ముడు యజ్ఞాన్ని నమ్ముకున్న వాళ్ళు, యజ్ఞం చేసేటువంటి వాళ్లకు, అగ్ని ఆరాధన చేసేటువంటి వాళ్లను పరమాత్ముడు ఏమీ చెయ్యడు. దుష్టబుద్ధుడు ఏది కూడా సమారం రావటానికి వీల్లేదు. అక్రూరుడు ఆ పని చేశాడు. అక్రూరుడు ఇలా ఆలోచించి ద్వారకానగరం నుంచి రహస్యంగా పారిపోయి తన తాతగారి ఊరైనటువంటి కాశీ క్షేత్రం చేరి అక్కడ కూర్చుని యజ్ఞం మీద యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. కాశీ క్షేత్రంలో తన తాతగారి ఊరికి చేరారు. ఆ యజ్ఞాలలో దక్షిణల రూపంగాను, అన్నదానం రూపంగాను, ప్రజలకు బహుమతుల రూపంగాను ధనవర్షం కురిపించేశాడు. ప్రజలంతా పొంగిపోయారు. ఇవి మామూలు యజ్ఞాలు కావయ్యా, ఇవి అక్రూర యజ్ఞాలు అని స్తోత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఒకరోజు 2 రోజులు కాదు, అక్రూరుడు 60 సంవత్సరాల పాటు నిరంతర యజ్ఞాలు చేశాడు. 60 సంవత్సరాల పాటు ఇంకా ఏ విధమైనటువంటి భయం లేదు, అంత యజ్ఞం చేశాడు. శ్రీకృష్ణుడికి విషయం అర్థమైపోయింది బాగా. ఎప్పుడో తెలుసు ఈయనకు, చెయ్యని అని చెప్పి వదిలాడు. అక్రూరుడి దగ్గర శమంతకమణి లేకపోతే అన్ని యజ్ఞాలు ఇంత వైభవంగా చేయలేదు కదా, ఎవరూ చేయలేరు కదా. కానీ అతన్ని ఇప్పుడు ఏదైనా చేస్తే ప్రజలందరికీ కోపం వస్తుంది. అదిగాక
ఇప్పటికే భోజవంశం వారితో విరోధం కూడా నాకు వచ్చేసింది. ఇప్పుడు అక్రూరుణ్ణి కదిలిస్తే కుకుర వంశం వారితో కూడా విరోధం వస్తుంది. ఈ ఇన్ని వంశాలతో నాకెందుకు విరోధం? ఇది ఇలా ఉండగా 60 ఏళ్ళు అయిన తన అన్నగారు మిథిలానగర్ నుంచి వెనక్కి తిరిగి రావడం లేదు. ఈ సందు చూసుకొని దుర్యోధనుడు మిథిలానగరం చేరి బలరాముణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన దగ్గర గదాయుద్ధం రహస్యాలు నేర్చుకుంటున్నాడు. ఇది పాండవులకు చాలా ప్రమాదకరం. ఇది ఇలా ఉండగా అక్రూరుడు వెళ్ళిపోయినటువంటి దగ్గర నుంచి ద్వారకా నగరంలో వర్షాలు తగ్గిపోయాయి. అతడికి తన తండ్రి అయినటువంటి స్వపల్కుడి యొక్క తపశ్శక్తి సంక్రమించింది. అందువల్ల అతడు ఉన్న చోట సువృష్టి అవుతుంది. అక్రూరుడు ఎక్కడుంటాడో అక్కడ వర్షాలు పడతాయి. అందువల్ల ఇప్పుడు కాశీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. ఇవన్నీ ఆలోచించి శ్రీకృష్ణుడు వృష్టి వంశపు పెద్దలను, అంధక వంశపు పెద్దలను వెంటబెట్టుకొని స్వయంగా మిథిలా నగరంకి వెళ్ళాడు. కృష్ణుడు ఈ 2 వంశాలను పెట్టుకొని వచ్చాడు ఇక్కడికి. అన్నగారు ఇప్పుడు బ్రతిమాలాడు, కాళ్ళు పట్టుకున్నాడు, మెల్లగా ద్వారకా నగరానికి తెచ్చేశాడు. తెచ్చాక బలరాముణ్ణి కూర్చోబెట్టి, అన్నయ్య, ఈ అక్రూరుడే శతధ్వనుడి ద్వారా సత్రాజిత్ గారిని చంపేసి శమంతకమణిని లాక్కుపోయాడు. అందుకే ద్వారక నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఇతడికి కదిలిస్తే జ్ఞాతి వైరం వచ్చేటట్లుంది. అందువల్ల మనం కొందరి పెద్దల్ని కాశీక్షేత్రం పంపించి అక్రూరుణ్ణి చల్లపరిచి అతడిని వెనక్కి తీసుకురావడమే మంచిది అనిపిస్తుందని మాట్లాడాడు. ఇది మనము అక్రూరుడికి యుద్ధానికి వెళ్ళటం కూడా బాగాలేదు. చల్లపరిచి మెల్లగా పెద్దల్ని పంపించి ఇక్కడ ద్వారకా నగరానికి మళ్ళీ అక్రూరుణ్ణి తీసుకురావటం చాలా మంచిది. నువ్వు ఒప్పుకుంటే ఆ పని చేస్తాను అని చెప్పాడు. బలరాముడు అంగీకరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కుకుర వంశపు పెద్దలను, అంధక వంశపు పెద్దలను కొందరిని చేరదీసి అక్రూరుణ్ణి కాశీ నుంచి వెనక్కి తెచ్చే పనిని వారికి ఒప్పజెప్పాడు. ఇక శ్రీకృష్ణుడి వల్ల భయం లేదని అక్రూరుడికి అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి పిలుస్తున్నారు, ఇక నాకు భయం లేదనుకున్నాడు. అందువల్ల అతను ఎక్కువ బెట్టు చేయకుండానే ద్వారకా నగరానికి తిరిగి వచ్చేశాడు. వస్తూనే తన చెల్లెల్ని శ్రీకృష్ణుడికి వివాహం చేస్తానని ప్రతిపాదన కూడా చేశాడు. శ్రీకృష్ణుడు ఒప్పేసుకున్నాడు కూడా. పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు బలరాముడికి అప్పుడే అర్థమైపోయింది శమంతకమణి కృష్ణుడి దగ్గర లేదు అని, అక్రూరుడి దగ్గర ఉందని. అందుకని అక్రూరుడిని పిలుచుకురావాలా అని పెద్దలంతా పంపించారు. వచ్చేశాడు. వస్తూనే సంతోషపడ్డాడు. సంతోషపడి చెల్లెల్ని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి సభలో పెద్దలందరి మధ్యలో శ్రీకృష్ణుడు అక్రూరుణ్ణి బాగా గౌరవించి ఇలా అన్నాడు. ఆయన ఆ కృష్ణుడు ఒక ఆట ఏమని చెప్పగలం? సమయానికి తగు మాటలాడి గోపీజన సంగము లేఖన క్రీడ చేసేవాడు. ఆహా, ఎంత మంచి కీర్తన అది! పరమాత్ముడు యొక్క మహిమ ఎంత అద్భుతం! అక్రూరుణ్ణి పిలిపించాడు. అక్రూరుడి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి సందర్భంలో అక్రూరుణ్ణి పైన కూర్చోబెట్టాడు, మర్యాద చేశాడు, గౌరవించాడు, పూజించాడు. నిదానంగా, అక్రూరా, శమంతకమణి నీ చేతికి చేరిందని మాకు తెలుసు, అది మాకు ఇచ్చేయటం నీకు మర్యాద. 60 ఏళ్ళు అయిపోయింది. నా కోపాన్ని చాలా చల్లార్చుకున్నాను. ఇక నా కోపం లేదు. అయినా నువ్వు ఈ విషయంలో అపచారం చేయటం తగదు. ఇప్పటికి జాగ్రత్తగా ఉండిప్పుడు ధర్మంగా ఆ మణి మాకు చేరాలి. అది మా వంశముది.
మాది మాకు ఇచ్చేయి అని అన్నాడు. సభలో ఉన్నవారంతా అక్రూరుడు ఏదైనా వాదిస్తాడేమో అనుకున్నాడు. కానీ అతడు మేధావి. శ్రీకృష్ణుని మాటలు వింటూనే ఆలస్యం చేయకోకుండా తన బొడ్డులో దాచుకున్నటువంటి శమంతకమణిని తీసి శ్రీకృష్ణుడి చేతిలో పెట్టేశాడు. ఎంత పని చేశాడు కృష్ణుడు చూశారా? అంత సులభంగా ఆ మణి చేతికి వచ్చేసరికి శ్రీకృష్ణుడు చాలా సంతోషించి, నువ్వు దానపతివయ్యా, ఇది నీ దగ్గర ఉంటూనే బాగుంటుందయ్యా. చూడండి, తిప్పుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. మా అన్నగారికి నా మీద ఉన్న అనుమానం పోతే నాకు అంతే చాలు అంటూ ఆ మణి ఉన్న గొలుసును అక్రూరుడి మెడలు వేసేశాడు. నాకెందుకు ఇది, నీ దగ్గరే ఉండాలా, యజ్ఞాగాదులు చేయాలను, దీనికి మణికి శోభం నువ్వు చాలా దానపతివి. ఇంత ఎందుకు నేను చేశానంటే నా అన్నకు బలరాముడికి నా మీద అనుమానం ఉంది. నేను ఆ మణినేదో దాచేసుకున్నానట్టుగా. ఎప్పుడో మణిని కావాలనింది నిజమే, అందుకని చాలా అవస్థలంతా పడ్డాను. నాకు అది చేరలేదు. సరే, చేరిన చోటుకు చేరింది. కానీ నా మీద అనుమానం అందరూ పడినట్టుగా నా అన్న కూడా పడ్డాడు. బలరాముడు పడటం అనేది నాకు ఇష్టం లేదు. అది చూపించటానికే ఈ పని చేశాను నేను. అక్రూరుని మెడలో దాన్ని వేసేశాడు. పూర్ణంగా గొలుసుతో ఉండింది అట్లా వేశాడు. ఆ మణి కాంతుల వల్లనో, ఆ మణి లభించిందనే ఆనందం వల్లనో అక్రూరు రెండో సూర్యుడిలాగా ప్రకాశించాడు. ఆ మణి పడుతూనే మెడలో అక్రూరుడు సూర్యుడులాగా ప్రకాశించాడు. ఈ సన్నివేశంతో శ్రీకృష్ణుడికి శమంతకమణి మీద దురాశ లేదని, అసలు ధనాశే లేదని, చేతికి చిక్కినటువంటి మణిని అంత నిస్వార్థంగా మళ్ళీ వెనక్కు ఇచ్చేశాదంటే ఆయన హృదయం ఎంత విశాలమైందో అర్థమవుతుందని బలరాముడే కాక ఆ సభలోని ప్రజలంతా సంతోషించి శ్రీకృష్ణుని అనేక విధాలుగా అభినందించారు. అదే కావలసింది. యస్వేవం శృణయాన్నిత్యం శుచిర్భూత్వా సమాహితః సుఖానాం సకలానాంచ ఫలభాగీః జాయతే పవిత్రుడై ఏకాగ్రచిత్తుడై శ్రీకృష్ణుడి యొక్క దురాశ రహితాన్ని వ్యక్తం చేసే అటువంటి ఈ కథను ఎవడైతే ప్రతిరోజు వింటాడో వాడికి సకల సుఖాలు లభిస్తాయి. ఇక మనం అవతార వంశానికి వెళుతున్నాం. ఈ విధంగా శ్రీకృష్ణుడి యొక్క జన్మకు సంబంధించినటువంటి యదువంశ శాఖల పరంపరను విస్తారంగా వింటున్నటువంటి జనమేజయ మహారాజు వైశంపాయన్ని చూసి ఇలా అడిగాడు. మహర్షి, శ్రీహరి శ్రీకృష్ణుడిగా అవతరించాడని మీరు విపులంగా వివరించారు. ఆ సందర్భంగా శ్రీకృష్ణుడి అవతారానికి కారణమైన యదువంశ శాఖను కూడా విస్తారంగా వివరించారు. అయితే శ్రీ మహావిష్ణువుకి అనేక అవతారాలు ఉన్నాయని నేను పూర్వమే విన్నాను కదా. వాటిలో మానవ అవతారాలు మాత్రమే కాక వారాహ అవతారం కూడా ఒకటి ఉందని సాక్షాత్తుగా వేదవ్యాసుల వారే చెబుతూ ఉండగా నేను విన్నాను కదా. అయితే వివరాలు తెలియలేదు. శ్రీహరి యొక్క అవతార పరంపర అంటే అది కూడా ఒక హరివంశ పరంపర వంటిది కదా. ఆ పరంపర ఎందుకు వచ్చింది, ఈ అవతార యొక్క విశిష్టత ఏమిటి మొదలైన వివరాలన్నీ దయచేసి నాకు వినిపించండి అని అడిగాడు జనమేజయుడు. ఈ 4 ముక్కలు అడగటానికి జనమేజయ మహారాజు
66 శ్లోకాలు పైగా తీసుకున్నాడు. ఇంత అడగటానికి 66 శ్లోకాలు చెప్పాడట. మనం ఇప్పుడు ఆ శ్లోకాలన్నీ చెప్పటం లేదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది. అవి అర్థం మాత్రం చెప్పుకున్నాం, వెళుతున్నాం. తను అంతకుముందు విన్న అసంపూర్ణ కథలలో తనకు కలిగిన అనేక సందేహాలను అయినటువంటి ఈ శ్లోకాల్లో అడిగాడు. అందుకే పై అధ్యాయంలో హరి అవతార పరంపరను వివరించదలుచుకున్నటువంటి వైశంపాయనుడు, అబ్బా చాలా పెద్ద ప్రశ్నల భారాన్ని నా నెత్తిన పడవేశావే అంటూ తన సమాధానానికి ఉపక్రమించాడు. జనమేజయ, అదృష్టవశాన శ్రీహరి లీలావతారాల గురించిన వివరాలను తెలుసుకోవాలనే కోరిక నీకు కలిగింది. శ్రీహరి అంటే ఎవరనుకుంటున్నావు? ఆయనే సహస్రనేత్రుడు, ఆయనే సహస్ర ముఖుడు, ఆయనే సహస్రపాదుడు, ఆయనే సహస్ర శిరస్కుడు, ఆయనే సహస్రకరుడు, మళ్ళీ ఆయనే సహస్రజిహ్వుడు, ఆయనే సహస్ర కిరీటధారి, ఆయనే సహస్ర వరప్రదాత, ఇక ఆయనే సహస్ర ప్రాణికోటికి ఆదిభూతుడు, ఆయనే సహస్రభుజుడు. సహస్రం అంటే అనంతము అని అర్థం చేసుకో. ఆయనే యజ్ఞస్వరూపుడు. యజ్ఞాలలో ఉపయోగించే పదార్థాలన్నీ ఆయనే, యజ్ఞాలకు ఫలము ఆయనే. ఆయన అవతారాల గురించి చెప్పమని నువ్వు అడుగుతున్నావు. ఆయన అవతారాలు ఇప్పటికీ వేలకు వేలు గడిచిపోయాయి, ఇంకా వేలకు వేలు రాబోతున్నాయి అని సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే చెప్పాడు. ఆ మహాదేవుడు ఎందుకు భూలోకానికి దిగి వస్తున్నాడు మాటిమాటికి? మహోన్నతమైన వైకుంఠ స్థానాన్ని వదిలిపెట్టి సామాన్య మానవుడిగా, నీచ పశువుగా ఎందుకు జన్మిస్తున్నాడు? ఇది చాలా విచిత్రంగా ఉంది. వైకుంఠాన్ని వదిలి ఈ నానా కష్టాలు పడటానికి ఎందుకు వస్తున్నాడు? ఇది రోగాలతో సమానమైనటువంటి, పాపాలతో మూట కట్టుకున్నటువంటిది. ఇది మహా తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే ఇది భూలోకము, ఈ కర్మభూమి. ఇది ఈ భూమికి ఎందుకు వస్తున్నాడు మహానుభావుడు అని నువ్వు అడుగుతున్నావు. నేను చెబుతున్నాను విను. దేవతలకు, మానవులకు, సమస్త లోకాలకు మేలు కలిగించడం కోసమే ఆయన మళ్ళీ మళ్ళీ అవతరించాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.